Namo Ramana to all from the devotees of Ohio Satsang Group. I am Abhilash Mungamuru, coordinating from our center. We are all happy to take part in the online celebrations of Bhagavan's 141st Jayanti. We shall start with singing of Bhagavan's Upadesa Saramu in Telugu. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన కర్మము దైవమా కర్మము జడమే కర్మఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడద్రోయుగతినీయదయ్యా కర్తర్పిత ఫల నిష్కామ్య కర్మంబు చిత్తశుద్ధి నొసగి చేర్చును దారి కాయవాంగ్మానస కరణ క్రమమున చేయు పూజా జప చింతలు మేలు అష్టమూర్తులు సర్వమాయేశ్వరుడను దృష్టితో ఘృత సేవ దేవతా పూజ ఉత్తమ స్తోత్రము లుచ్చరూపాంశు చిత్త జపములలో జింతయుత్తమము సరిదార్జదార పోల్ సరళ చింతనము విరళ చింతన కన్న వీర్యవత్తౌను భావభేదము కంటే పరుడు నేననెడు భావనా భేదమే పరమోత్తమమగు భావబలంబుచే భావనాతీత భావస్థితి మునులు పరభక్తి అనిరి కర్మము భక్తి యోగ జ్ఞానములిది మర్మము స్వస్థమై మనముండు మహిమ వాయులో నడ్డిన వలబడ్డ పక్షి న్యాయమెందు మనము పాయమౌ నిధియు చిత్తము ప్రాణము చిత్క్రియా శక్తి యుక్త శాఖలు మూల శక్తి ఏకంబు లయము నాశమనియు భయము రోదమగు లయమందినదిలేచు బైరాదు మృతము ప్రాణరోధము చేత బద్ధమనమును పోనీయు మొకదారి హాని చెందునది మనసు రూపును మాపు మహనీయ యోగి తన రూపమందిన పనిలేనివాడు చిత్తము దృశ్యముల్ చేరక తనది చిత్వమేరుగుటయే తత్వమెరుగుట మనసు స్వరూపము మరువక నెరుగా మనమను నది లేదు మార్గము సూటి తలపులే మనమెల్ల దాననేననినా తలపాది మనమును దాననే నేను నేనిది పుట్టునా స్థానము వెతక నేనది పడునిది జ్ఞాన పద్ధతిరా నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు నేనర్ధమది నేను లేనట్టి నిద్ర దాను నేనని లేక తానున్నదాన దేహమింద్రియవాయుదీతమం బెల్ల నాహమస్సజ్జడం సోహము సత్తు ఉన్నది తెలియవే ఒక చిత్తు లేదు ఉన్నదే జ్ఞానమౌనున్న చిత్తేను ఉన్న జీవేశ్వరుడు లోకవస్తువాత్మ భిన్నముపాది చిహ్నములేను తానుపాది వదలి తన్నెరుంగుటయే తానుగా వెలుగీస తత్వదర్శనము తానుగా నునికియే తన్నెరుంగుటరా తాను రెండెక్కడ తన్మయానిష్ట జ్ఞానమజ్ఞానంబు లేని బోధంబే జ్ఞానమెరుగుటకే దేనియూ లేదు తన రూపమేదని తాను దర్శింప ఘనచిత్తనంతాధ్యఖండ సుఖమగు బంధముక్తులు లేని పరసుఖ సిద్ధి పొందును దైవిక పుణ్యచరితుడు అహములేని స్వయామనుభూత నిష్ట మహదుగ్రతపమునే మహిరమణ ఋషి అహములేని స్వయామనుభూత నిష్ట
महदुग्रतपमुने महिरमण ऋषि अहमुलेनि स्वयामनुभूतनिष्ठा महवुग्रतपमुने महिरमण ऋषि. Now, children from our center, Shraddha Priya, Ramana Sanat Kumar and Ramana Vasni will sing Sri Ramana Stuti, a composition in Telugu by Sri Pranavananda Swami, formerly known as Sri Sarvepalli Narsimham. అద్భుతములములము తెలిసిన అద్భుత వేదిర శ్రీరమణ భవారణ భవనుత చరణ గురు కరుణ కరుచోద్యములని తలతులు గాని కడగనలేరుగ శ్రీరమణ భవారణ భవనుత చరణ గురు కరుణ వెంకటరమణుని తత్వము తెలియని బింగం ఎందుకు శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ తనలో తాను ఎవడని తెలిసిన మనకటనున్నది శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ నేతము ఎదలో మరిసటి రమణని చరితద్భుతనది శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ శ్రీరమణ పవారణ భవనుత చరణ గురు కరుణ ఎల్లప్పుడు సద్గుల్లములోని చల్లని శాంతమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ మధునే జూచి నిన్ను జూచిన ఎడ ఎనెక్కడర శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ అహము చచ్చి మరి అహమెట తోచిన అహమెటనున్నది శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ గోచరములను చూచుట వదలిన గోచరమే శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ భావాభావంబులను దాటిన భావమే భద్రమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ధరగిద్దలూరి వారిగీలలో శరణముని భయ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ప్రణవానందుడు ప్రాపుకగొనిన ప్రణవ స్వరూపమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ తారానందుడు పాడిన పాటను కరుణంగొనదగు శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ఓం 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 ఓంకార స్థిత ఓమనునాదమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ధరణిలో నిన్ను శరణన్న వారిని కరుణతో కాపాడు శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ భవహరణ భవనుత చరణ గురు కరుణ. जय जय रमणेश दीनबन्धो जय जय जनार्तिनाशहेतो जय जय भगवान् प्रबोधमूर्ते जय जय दहनाचलैकलोलकीर्ते जय जय करुणामय पुण्यमूर्ते जय जय विस्तृतलोकगीतकीर्ते जय जय जनार्पितैकभुक्ते जय जय सुन्दरदम्पतिप्रसूते ओंकारवदनं वन्द्यं कवीनामादिमं कविं वन्दे गणपतिं देवं नरवेषधरं गुरुम् अखिलजगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्मनुकम्पा
सुधाद्रया हसितचन्द्रिकया. Namo Ramana. Uma Sahasram, 1000 verses in praise of goddess Uma, composed by Kavya Kanta Sri Ganapati Muni, Nayana. All of you know that Nayana's composition was completed by the grace of Bhagavan. We shall glance over the content of 22nd Stabaka of this Uma Sahasram and also chant this Tabakam. This Tabakam dives deep into the praise of the family of Lord Shiva and named after as Hara Kutumbam. In the first 8 to 10 verses of this Tabaka, Nayana praises Lord Shiva and his various acts to protect the universe. In doing so, Mother Uma feels more happy on hearing the glory of her husband Lord Shiva. Later in the Stabaka, he sings about her sons Ganapati and Subramanya. Nayana starts this Stavakam also with the praise of Mother's smile, which protects and glorifies all the Jnanis who always sees the universe blooming with divine knowledge. Vikale sakale surabraje prabhatityamalimanamachyute jagatatsadyo halahalam chuluki krutya bayam nunodayaha. This means during the churning of milky ocean for getting the Amrita, when all the gods and the whole universe were scared of getting the poison, Lord Shiva, who daringly came to drink the poison and protect the universe. Shiva, the form of pure white colored body, shining, having a special blue jewel in his throat, Nilakanta, showers his gracious looks. Just on gazing, our eyes will feel this bliss. In one of the verse, Vanita Purushau Puratanau, Nayana praises both Shiva and Parvati as the ancient couple who radiate in the divine plains, have come down, have taken form, have come down uh, and taken the form of the couple living in the Kailasa. In one of the verse, he praises Divine Mother to have a great son like Ganapati, who is depicted in Vedas as Brahmanaspati, who is the supreme leader of all the Devaganas. Now he starts to praise Lord Subramanya from verses 18 to 23, saying, with the Shakti Ayuda, Lord Subramanya conquered Tarakasura, who had the pride of winning over Indra and other gods. In the 19th verse, Nayana reiterates how in Vedas Subramanya Swami was depicted to liberate all beings who have a pleasant mind by eating clean and pious food, by removing their ignorance and blessing them with jnana. Subramanya took 3 avatars, incarnations to protect the dharma and bless mankind. In the verses from 20 to 22, Nayana, in each of the verse, he depicts one avatara of Subramanya. First avatara is Dravida Shishu, Sri Jnanasambandar, who came to sing the glory of Shiva on getting the milk from mother which had Shiva Jnana. Bhagavan used to narrate stories of Jnanasambandar at various times. Second avatara is Kumarila Bhatt, Lord Subramanya incarnated with this name to protect the Vedic dharma of the practice of yajna, which was proclaimed in the Purva Mimamsa of Jaimini Maharshi. Now Nayana reveals Bhagavan as the incarnation of Skanda in the 22nd verse of the 22nd Stabakam. He states that currently Lord Subramanya is residing in the cave of Shonachala hill, Arunachala hill, to remove the avidya, dark clouded ignorance, which is the obstacle for the pious learned people in their pursuit of jnana. Teaching the ultimate knowledge of self
and removing the ignorance of these worldly pleasures. Lord Subramanya took the form and praised by realized souls as Bhagavan Sri Ramana Maharshi. O Mother, as described above, Lord Guha, who is the form of bliss, whose unparalleled strength is his penetrating vision is your most pampered son, Ramana. In the last verse, Nayana says, O Mother, please enjoy these words of praise in the Vyogini Vritta or meter by Ganapati in describing the glory of his own family. Last year, Sri Ramanashram has recorded and released the audio of the whole Uma Sahasram. After over 100 years of Uma Sahasram composition, it is a great honor to note that Sri Arunachala Ramana Ganapati Ashramam, Kalvarai, has performed Uma Sahasrayagam twice. On June 9th of 2019, devotees from Sri Arunachala Ramana Ganapati Ashramam were fortunate to perform Uma Sahasra Parayanam in Bhagavan's new hall at Sri Ramanashramam, Tiruvannamalai, presided and joined by Srimati and Sri V.S. Ramanan, then President of Sri Ramanashramam. Now we shall hear the chanting of the 22nd Stabakam by Srimati Vasanta Malavika from Hyderabad. ओम नमो भगवते श्री रमणाय। ओम श्री गणपति मुनये नमः। ओम श्री उमाये नमः। द्वाविंश स्तबकः हरकुटुम्बकं योगिनी वृत्तम्। अखिलस्य विकासकारणं व्यसनज्ञानि जनावनेषु नः वितनोतु विशेषतः शिवं शिवराजीव दृशो दरस्मितम्। विकले सकले सुरव्रजे व्रजति श्यामलिमानमच्युते जगतः सदयो हलाहलं चुलुकीकृत्य भयं नुनोदयः। निगमैस्तुरगी भुवारथी विधिना सारथिमान् विभेदयः। कनकाद्रिवरेण कार्मुकी कमलाक्षेण शरीपुरत्रयम्। अजितस्य च गाढमत्सरैः कमलाकान्तपुरःसरैः सुरैः पदजायुधधारयारयाद्वधमादत्तजलन्धरस्य यः। कमलासनकञ्जलोचनौ छललिङ्गस्य शिरोङ्घ्रिवीक्षितुम् बतहंसवराह भूमिकौ यतमानावपि यस्य न प्रभु। नयनं निटलान्तरस्थितं विघटय्येष दिवान्वितोरुषा। भुवनत्रयनिर्जयोन्नतं मदनं गाढमदं ददाहयः। सकले धवलः कलेबरे हरिनीलोपलमञ्जुलक्वचित् अमृतांशुरिवा दधाति यः परमामक्षिमुदं प्रपश्यताम्। अवतं स तुषारदीधितिर्द्युतिधिर्यस्य यशोभरैरपि सममच्चतरीकृतो दिशामवकाशसुतरां प्रकाशते। गगनानलजीवनानिलक्षितिसोमारुणसोमयाजिभिः महतो बत यस्य मूर्तिभिर्भुवनं क्रान्तमिदं समं ततः। सहतेन धवेन राजते वसुधाधारिणि कापि राजते। वनिता भवतापनाशिनी चरणप्रेष्य निवेदिताशिनी।
वनिता पुरुषौ पुरातनौ विमले व्योमनि देवदम्पती भुवनत्रितयस्य तौ विभूरजताद्राविह सिद्धदम्पती गजचर्मधरः कपालभृत् गृहनाथो गृहिणी तु कालिका रुधिराविलमुण्डमालिनी कथितौ तौ बत पण्डितैः शिवौ सख्विमिन्दुकलाशिरोमणिः किमुताश्लीलकपालभूषणः किमु मे भवती कपालिनी किमु विभ्राजितरत्नमालिनी रमसेऽम्बकपालमालिनी क्वचिदीशेन कपालमालिना अतुलप्रभनिष्कमालिना क्वचिदत्युत्तमरत्नमालिनी युवयोर्मरुतस्तनूभुवो बलवन्तो भुवनप्रकम्पनाः शशिदीधितिहारि यद्यशो निगमे पावनमम्ब गीयते गुरुमुत्तममभ्रचारिणामसमब्रह्मनिधाननायकम् तव देवि शिवे तनूभुवां मरुतामन्यतमं प्रचक्षते द्विरदं वदने महामदं सितदन्तच्च विधौतदिक्तटम् इतरत्र मुखान्नराकृतिं विदुरस्येव विवर्तमद्भुतम् अखिलामरनिर्जयोन्नतः प्रथने तारकदानवो बली हृतवीर्यमदो बभूव यत् घनशक्त्यायुधतेजसाञ्जसा अमले हृदि निर्मलाशना शिथिले ग्रन्थिचये नराययः परिपक्वधिये प्रदर्शयेत् तमसः पारमपारवैभवः द्रविडेषु शिशुत्वमेत्ययो गिरिशश्लोकविशेषगायिनीम् अमृतद्रवसारहारिणीम् निगमाभां निबबन्ध संस्तुतिम् भुवि भट्टकुमारिलाख्यया भवमेत्याध्वररक्षणाय यः वरजैमिनि भाषिताशयम् बहुलाभिः खलु युक्तिभिर्दधौ अधुना विधुनोति यस्तमो विबुध प्रेक्षितमार्गरोधकम् रमणाख्यमहर्षिवेषभृत् श्रितचोणाचलचारुकन्दरः सगुहोति महो महास्त्रिदशानां प्रतितश्च मूपतिः जगतामधिराग्निकोपिते सुतरां प्रीतिपदं कुमारकः जयति त्रिपुरारिभामिनी गणपत्यादिमरुत्प्रसूरुमा तमसूतसुरारिधूतये त्रिदशानामपि याचमूपतिम् स्वकुटुम्बकथाभिदायिनीर्गणनाथस्य वियोगिनीरिमाः अवधारयतु प्रसन्नया नगनाथ प्रियनन्दिनी धिया इति श्रीभगवन्महर्षिरमणान्तेवासिनो वासिष्ठस्य नरसिंहसूनोः गणपतेः कृता उमा सहस्रे द्वाविंशस्तबकः. We shall contemplate on Bhagavan's Upadesam to various devotees for the questions put by them to Sri Bhagavan, which were compiled by devotees of our group. Vilachari Rangayan.
Question, Bhagwan, it is painful to leave you and go back to my place. You are imagining that you came from Kumbakonam and you are now going to Madurai. In reality, you are where you always were, that is, in the same place with me. Being with me, you are in a state of jubilation. But when you reach the state of the self, by your own efforts, you will realize that there is nothing special in me. You will recognize that you too are the self. Sri T.K. Sundareshaya. Question. The 6 chakras, the psychic centers, and Kundalini, and so on, fascinates me. Sri Bhagavan. The self alone is to be realized. Kundalini Shakti, visions of God, occult powers, and their spellbinding displays are on in the self. Is it not foolish to hold on to so many efforts and so many disciplines that are said to be necessary just for eradicating the non-existent ignorance? Sri Paul Burton. Question. Should we make effort? No one succeeds without effort. When attention is directed towards objects and intellect, the mind is aware only of these things. That is, our present state of suffering. But when we attend to the self within, we become conscious of it alone. It is therefore all a matter of attention. Sadhu Natananda. Bhagavan, I want to experience your gracious wisdom. Kindly fulfill my prayer. Sri Bhagavan, is it the body in front of me which desires to obtain grace? Or is it the awareness within it? If it is the awareness, is it not looking upon itself as the body and making this request? If so, let the awareness first of all recognize its nature. It will then automatically recognize God and its grace. The truth of this can be realized even now and here. Sri Ganapati Muni. Question. I have read all that has to be read, yet I have not understood what tapas is. Therefore, I have sought refuge at your feet. Pray, enlighten me as to the nature of tapas. Bhagwan looked into his eyes, and after some time slowly replied, if one watches from where the notion I rises, the mind is absorbed into that. That is tapas. Sri Devaraja Mudliar. Question. I can understand the events in a man's life predestined by his karma. But can it be to the minutest details have already been determined? If so, what becomes then of man's freedom and responsibility for his actions? Bhagwan replied, certainly, whatever this body is to do and pass through was already decided when it came into existence. The only freedom man has is to either identify himself with the body and be attached to the fruits of its action, or to be detached from it and be a mere witness of its activities. When I am here, I am convinced that I am impressed with peace. But when I go out and think of the society or my country, I fear that I will lose the strength to act. Bhagwan replied, you should not have to fear. If you are destined to do the particular thing, it will be done. Now, I put a question to you. When a man with luggage gets into a railway carriage, where does he keep it? He does not carry it upon his head or lap.
If you call him a fool, the person who keeps it on his head, it's 1,000 times foolish to bear your burden when you get into spiritual life. Now look at the temple tower. There are many statues in it, and there is a big statue, one in each corner. Is it not foolish to think the big tall statues are supporting the tower? In the same way, is it not more foolish than your attitude when you say that you have to carry all the cares, burdens, and the responsibilities? We offer our prayers to Sri Bhagavan and humbly request Michigan Rochester Satsang Group to continue the online Jayanti celebrations of Sri Bhagavan. Namo Ramana.